మార్పు మంచిదేనా? టిక్కెట్టు ప్రకటించి తూచని మళ్లీ అభ్యర్థిని మార్చొచ్చా? ప్రస్తుతం కూటమిలో కొన్ని సీట్ల విషయంలో ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముఖ్యంగా 4 స్థానాల్లో అభ్యర్థులు మారే అవకాశాలున్నాయి. ఆ 4 నియోజకవర్గాల్లో బీజేపీ, టీడీపీ మధ్య టిక్కెట్ల మార్పు ఉండబోతున్నట్టుగా సమాచారం. అనపర్తి, తంబళ్లపల్లె, జమ్మలమడుగు, కడప ఎంపీ స్థానాలు ఈ 4 చోట్ల పరస్పరం అభ్యర్థులు మార్చుకునేందుకు బీజేపీ, టీడీపీ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కూటమిలో కొన్ని స్థానాల్లో ఆశావాహులు టికెట్లు దక్కకపోవడంతో పార్టీలపై తిరుగుబావుట ఎగురవేస్తున్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గత కొన్నాళ్లుగా పార్టీలో తనకి అన్యాయం జరిగిందంటూ నేరుగా ప్రజల వద్దకే వెళ్లి ఆయన సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వేలాదిగా ప్రాంత ప్రజలు కూడా ఆయన్ని అనుసరిస్తూ ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో 4 చోట్ల టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ సీట్ల ఎక్స్చేంజ్ కోసం, సీట్ల పరస్పరం అభ్యర్థుల్ని మార్చుకునేందుకు ఆ 2 పార్టీలు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఆ 4 ప్లేసెస్ అనపర్తి, తంబళ్లపల్లె, జమ్మలమడుగు, కడప ఎంపీ. మా ప్రతినిధి ఎంపీ రావు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. రావు, ఎందుకు ఎలాంటి ఈక్వేషన్ల కారణంగా అభ్యర్థుల్ని మార్చుకోవాలనుకుంటున్నాయి ఈ పార్టీలు? అంటే ఇప్పటికే మొత్తం ఎన్డీఏ కూటమికి సంబంధించి జనసేన ప్రకటించాల్సిన 2 స్థానాలు మినహా మిగిలినటువంటి 173 స్థానాలకు కూడా అభ్యర్థుల ప్రకటన పూర్తయిపోయింది. అయితే కొన్ని స్థానాల్లో కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు బలంగా ఉండడము, వారు టీడీపీని ఇచ్చినటువంటి టికెట్ని టీడీపీకి ఇవ్వకుండా బీజేపీకి ఇవ్వడము, అలాగే కూటమిలో వేరే పార్టీలకు టికెట్లు ఇవ్వడము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు టీడీపీ, బీజేపీ సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రాథమికంగా చర్చలు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అనపర్తి టికెట్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్ను బీజేపీకి కేటాయించారు. బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణరాజును పొత్తులో భాగంగా ప్రకటించారు. అయితే అక్కడ టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో కూడా గతంలో 2014-19 మధ్యలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఓడిపోయిన తర్వాత 2019 నుంచి కూడా ఆయన ప్రజల్లోనే ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కూడా తనకి టికెట్ వస్తుందని ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ టికెట్ బీజేపీకి వెళ్ళిపోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత రామకృష్ణారెడ్డి కూడా నేను ప్రజల్లోనే ఉంటాను, ఖచ్చితంగా టీడీపీ తనను గుర్తించి తనకే టికెట్ ఇస్తుందని చెప్పి ఆశాభావంతో ఉన్నారు. నిన్న హైదరాబాద్లో చంద్రబాబును కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు. సో ఈ టికెట్ను, అనపర్తి టికెట్ను బీజేపీకి కేటాయించినటువంటి ఈ టికెట్ స్థానంలో ఈ టికెట్ను మళ్ళీ తిరిగి టీడీపీ కేటాయించి బీజేపీ ఇక్కడ కోల్పోతున్నటువంటి సీటును రాయలసీమలో ఉన్నటువంటి తంబళ్లపల్లి టికెట్ ఇచ్చే విధంగా కూడా ఒక ప్రపోజల్ అయితే ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇంకా ఇది ఫైనల్ కాలేదు. తంబళ్లపల్లి టికెట్ను పొత్తులో భాగంగా టీడీపీ దక్కించుకుంది. టీడీపీలో జయచంద్రారెడ్డి, వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినటువంటి జయచంద్రారెడ్డికి టీడీపీ ఆ టికెట్ కేటాయించింది. అయితే ఆ టికెట్ తనకు కేటాయించాలని చెప్పి శంకర్ యాదవ్, టీడీపీలో ఉన్నటువంటి మరో వర్గం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ తంబళ్లపల్లి టికెట్ని బీజేపీకి ఇస్తే బాగుంటుందనే ఒక పరిశీలన కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీలో గతంలో కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా చేసినటువంటి నరసింహారెడ్డి, చలపల్లి నరసింహారెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది ఇంకా మార్పులు చేర్పులకు సంబంధించి ఇంకా ఈ ప్రాథమికంగా చర్చల్లో మాత్రమే ఉన్నాయి. అది ఫైనల్గా ఓకే అవుతాయా లేదా అనేది కూడా చూడాలి. అయితే మరొక సీటు విషయం కూడా, కడప ఎంపీ టికెట్ను భూపేష్ రెడ్డి కేటాయించారు, జమ్మలమడుగు బీజేపీకి కేటాయించారు. సో జమ్మలమడుగు టికెట్ను టీడీపీకి కేటాయించి కడప ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చే ఆలోచన కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇలా కొన్ని స్థానాలకు సంబంధించి వీటితో పాటుగా అనపర్తి, తంబళ్లపల్లి, జమ్మలమడుగు, కడప ఎంపీ స్థానంతో పాటుగా మరికొన్ని స్థానాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పుల విషయం మీద టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు లేదా రేపు ఈ మార్పులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఒక 4 నుంచి ఒక 5 స్థానాలకు టీడీపీ అభ్యర్థులు మార్పులు చేర్పులు ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రైట్ ఎంపీ రావు. సో అది కూటమిలో అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తర్వాత అక్కడక్కడ కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్ని 2 పార్టీలు కూడా ఫేస్ చేస్తున్నాయి, టీడీపీ, బీజేపీ. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం 4 చోట్ల అభ్యర్థుల మార్పుకి 2 పార్టీలు కూడా ఒక అవగాహనకు వచ్చాయి. కూటమిలో కొన్ని చోట్ల టీడీపీ, బీజేపీ సీట్ల మార్పుపై కసరత్తు జరుగుతోంది. అనపర్తి, తంబళ్లపల్లి, జమ్మలమడుగు, కడప ఎంపీ స్థానాల్లో ఆ మార్పులకు ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మార్పులు కేవలం ఈ 4 స్థానాలకే పరిమితమవుతాయా? మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి సంప్రదాయం కొనసాగుతున్నది వేచి చూడాలి.